అటు తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. వైసీపీ నుంచి కూటమిలో చేరారు. వైసీపీ పాలనలో తమకు స్వేచ్ఛ లేదని, కూటమిలో చేరడం వల్లనే గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు చెబుతున్నారు. తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. వైసీపీ నుంచి కూటమిలో చేరారు. వైసీపీ పాలనలో తమకు స్వేచ్ఛ లేదని, కూటమిలో చేరడం వల్లనే గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతికి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళని అడిగి ఇప్పుడే ఎన్నికలకు ఓటింగ్ వేయడానికి వెళ్తున్నారు. మరి చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? నార్మల్గా ఉంది, ఏం ప్రాబ్లం ఏమి లేదు. ఇంత గతంలో జరిగినట్టుగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము హ్యాపీగా వెళ్ళి ఓటేస్తున్నాము. గతంలో అసలు కార్పొరేటర్కి ఏమైనా స్వేచ్ఛ ఉండిందా? ఒక వాల్యూ లేదు. కార్పొరేటర్ అనే విలువ లేకుండా చేసేసారు. అసలు మేము కార్పొరేటర్ అనేది తిరుపతి ప్రజలకి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు మేము కార్పొరేటర్లు వేసి. ప్రజలు కూడా ఇప్పుడు తెలుస్తుంది అందరికి. ఇదందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 4 సంవత్సరాలుగా మేము పడింది, మాకు ఒక కార్పొరేటర్ అనే ఒక ఇది కానీ ఏమీ లేకుండా చేసేసారు. ఇప్పుడు మాకేమి పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది. చెప్పండి. గతంలో గందరగోళంగా ఉన్నింది. ఇప్పుడు కార్పొరేట్లకైతేమి అందరికీ గౌరవం పెరిగింది. మా ఎన్డీఏ కూటమిలో మేము డిప్యూటీ మేయర్ని గెలిపించుకుంటాం. మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? అన్న, ఇక్కడైతే దౌర్జన్యంగా వైసీపీ వాళ్ళైతే చాలా దౌర్జన్యంగా చేస్తున్నారు. వాళ్ళకి ఇళ్ళ ముందుగా వెళ్ళడం, క్యాంప్ రాజకీయాలు చేయడం, దాన్ని ఎదుర్కోవడానికి మేము దానికి తగ్గట్టు ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నాం. విజయం ఖచ్చితంగా సాధిస్తామనుకుంటున్నాం. ఆ దేవుడు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. టీడీపీ అండ్ కూటమి జనసేనకి, బీజేపీకి ఆ దేవుడు ఎప్పుడు సహకరిస్తాడు. ఎందుకంటే మంచి పాలన కావాలంటే మాలాంటి వాళ్ళు అలాంటి పార్టీకి వర్క్ చేసి గెలిపిస్తేనే తిరుపతిని కాపాడుకోగలరు. గతంలో అంటే వైసీపీ పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో పరిస్థితి చాలా చండాలంగా ఉందనే కదన్నా 11కు పడిపోయారు. ఇక్కడ చూసినట్టయితే కార్పొరేటర్స్కి ఎవరికి గుర్తింపు లేదు. ఒక ఎలా తీసుకెళ్లాలో తెలియదు. ఓన్లీ తండ్రి కొడుకులు ఇద్దరే సంపాదించుకున్నారు. మా శిరీష గారు ఉన్నారు, మేయర్ గారు, ఒక రోజు మాట్లాడింది లేదు. ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆమెకు కూడా ఒక స్వేచ్ఛ వచ్చింది. అది మొత్తంగా చూస్తున్నాం, కార్పొరేటర్లు స్వేచ్ఛ కోరుకునే పరిస్థితి. గతంలో ఓటర్లకు స్వేచ్ఛ లేదు. తిరుపతికి సంబంధించినటువంటి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అపహాస్యం పాలైన నేపథ్యంలో ఓటర్లు ఓటు వేయలేదు. నామినేషన్లు వేయకుండా చించేసి దౌర్జన్యం చేసిన పరిస్థితి. ఈరోజు డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో వైసీపీలో గతంలో ఇబ్బందులు పడినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కూటమి వైపుకు వచ్చి కూటమి గెలుపు కోసం కృషి చేసే పరిస్థితి ఉంది. అయితే వాళ్ళని ఇప్పటికి కూడా భయపెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితి. మొత్తంగా ఏం జరుగుతుంది, 11 తర్వాత నామినేషన్ ప్రక్రియ, కౌంటింగ్ అవన్నీ జరిగిన తర్వాత కూటమి గెలుస్తుందా, వైసీపీకి సంబంధించిన